ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆ, మరి ఆ, అడ్వెంట్ సీజన్ లో మనము ఉంటున్నాము. అందులో భాగంగా మనం అనేక అంశముల గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నామండి. నేటి ధ్యాన అంశం ఏంటంటే గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆ దేవుని యొక్క సమయం అనేటటువంటిది అది చాలా నిర్దేశించబడినటువంటిది, ఎంతో పర్ఫెక్ట్ ఆయన యొక్క సమయము. కాబట్టి ఈరోజు ముఖ్యంగా దేవుని యొక్క సమయం గురించి మనం ధ్యానం వింటున్నాము. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఆ గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మరి 4వ వచనం చదువుకుందామండి. గలేషియన్ చాప్టర్ 4 వర్స్ 4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. కాబట్టి ఇంగ్లీష్ లో కూడా చదువుకుందాం. బట్ వెన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద టైమ్ హ్యాడ్ కమ్, గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్, మేడ్ ఆఫ్ ఎ ఉమెన్, మేడ్ అండర్ ద లా. కాబట్టి ప్రియులారా, ఆ దేవుని యొక్క సమయము, దేవుడు అయితే ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని యొక్క సమయం పిల్లారా, గాడ్స్ టైం. కాబట్టి ఆయన యొక్క సమయంలో అంతా కూడా ఇన్ హిస్ టైం, మనం ఒక పాట పాడుకో, ఇన్ హిస్ టైం హీ మేక్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆయన మరి ఆయన యొక్క ఆ కార్యాలను ఎంత రమ్యంగా చక్కగా చేస్తాడు. వి నీడ్ టు వెయిట్ ఫర్ హిస్ టైం. మన యొక్క చిత్తములు స్వలాభములు లేకపోతే మన యొక్క ప్రణాళికలు మన యొక్క ఇష్టం వచ్చినటువంటి రీతిలో కాదు, కానీ ఆల్వేస్ లుకింగ్ ఎట్ హిజ్ పర్ఫెక్ట్ టైం. కాబట్టి ఈరోజు మన యొక్క అంశము గాడ్స్ టైమింగ్, పర్ఫెక్ట్ టైం. ఆయన యొక్క నిర్దేశించబడినటువంటి ఆ సమయంలో ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క కార్యాలు ఆయన జరిగించేటటువంటి వాడు అంటున్నాడు పిల్లారా. మన యొక్క పని ఏంటంటే ఓపికతో వేచి చూడటం, కనిపెట్టడం అనేటటువంటిది. కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క అడ్వెంట్ సీజన్ లో మనము మరి ప్రవేశిస్తున్నప్పుడు, యాజ్ వి ఎంటర్ ది అడ్వెంట్ సీజన్, వి రిఫ్లెక్ట్ ఆన్ గాడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్. కాబట్టి ఆ దేవుని యొక్క సరి అయినటువంటి సమయం గురించి మనం కొంచెం ఆలోచిద్దాం పిల్లరా. 3 అంశములు. మొట్టమొదటిగా ద ఫుల్నెస్ ఆఫ్ టైం. కాబట్టి మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో కాలము పరిపూర్ణమైనప్పుడు అని చెప్పి మనం చూస్తున్నాం. మరి దాని యొక్క అర్థం ఏంటంటే దేవుని ప్రణాళికకు ఎదురుదారులలో ఉన్నటువంటి సమయం. ఇట్ రిఫర్స్ టు పర్ఫెక్ట్ అలైన్మెంట్ విత్ గాడ్స్ ప్లాన్. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క సమయంలో ప్రియులారా దేవుడు ఎంత చక్కగా చేస్తాడు. మా యొక్క జీవితంలో ఎన్నో సందర్భాల్లో మేము గమనించి ఉంటున్నాం ప్రియులారా. ఆ వివాహాల విషయాలు అయితేనండి, ఉద్యోగాలు అయితేనండి, ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్ళే విషయంలో అయితేనండి, అన్ని విషయాల్లో కూడా ప్రియులారా ఆయన యొక్క సమయంలో ఆయన చేస్తాడు. కాబట్టి నో నీడ్ టు వరీ. దేవుని గురించి చింతించకూడదు, కానీ ఏం చేయాలి? మన యొక్క పని ప్రార్థన విజ్ఞాపనలతో మీ యొక్క విన్నపములు దేవునికి తెలియజేయుడు అని చెప్పి మనం వాక్యంలో చూస్తున్నాం పిల్లలు. మరి ఈ యొక్క గ్రీకు పదము ఫ్లెరోమా అంటే అర్థం ఏంటి అంటే సంపూర్ణత లేదా నిండి రావటం. ఇక్కడ మరి కాలము సంపూర్ణమైనప్పుడు మరి కాబట్టి సంపూర్ణత ప్రభువారు మరి దానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తున్నాం పిల్లలు. అంతేకాకుండా ఇంకొక పదం ఉంది, ప్లెరోమా, మీన్స్ కంప్లీట్నెస్ ఆర్ ఫుల్ఫిల్మెంట్. ఫుల్ఫిల్ చేసేటటువంటి వాడు. యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా యోహాను 17:4 చూస్తే, చేయుటకు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను ఘనపరిచితిని, మహింపరిచితిని అని చెప్పి చెప్తున్నాడు పిల్లలు. సంపూర్ణం చేయటం 7 దినాల్లో ఇదంతా కూడా డే 1 డే 2 క్రియేషన్ అంతా కూడా మరి చేసి ఇదంతా కూడా మరి ఆయన సంపూర్ణం చేసి విశ్రమించనని చెప్పి మనం చూస్తున్నాం పిల్లల. 7 మాటలు పిల్లల శిలువ చెప్పి ఇంకా సమాప్తమైనది అని చెప్పి ఆయన ముగించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి 7కు చాలా ప్రాధాన్యత ఉంటుంది, కంప్లీట్నెస్ గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆయన యొక్క సమయం కూడా ఆయన యొక్క సమయంలో ఆ దేవుడు అంతా కూడా చక్కగా చేయగలిగినటువంటి వాడు. ఇక్కడ పౌలు చెప్పినటువంటి ఈ యొక్క మెసేజ్ లో విసి పాల్స్ మెసేజ్ రిఫ్లెక్ట్స్ గాడ్స్ ఆర్కెస్ట్రేషన్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ హిస్టరీ.
మరి ఈ యొక్క చరిత్రలో ప్రియులారా జరిగించేటటువంటివి అన్నీ కూడా ప్రియులారా హౌ హీ ఆర్కెస్ట్రేట్స్, హౌ హీ యూజెస్ హిస్ పీపుల్. మరి అనేక సందర్భాలలో పిల్లల మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ ఓపెన్ ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో పిల్లల మోషేను మొట్టమొదట్లో ఆడుకున్నాడు, యెహోషువను అనేక సందర్భాలలో పిల్లల మరి భక్తులు, మరి యోసేపు, దానియేలు లాంటి వాళ్ళు ఉంటున్నారు, మరి దావీదు లాంటి భక్తులు ఉంటున్నారు. వీరందరూ ఆయా సమయాల తర్వాత తన యొక్క ప్రియ కుమారుణ్ణి రైట్ టైం హీ సెండ్ హిస్ బిగాటన్ సన్. మరి ఆ కుమారుని ద్వారా విమోచన, ఆ కుమారుని ద్వారా రక్షణ, ఆ కుమారుని ద్వారా మనకు ఎంత పిల్లారా నిత్య జీవం అనేటటువంటిది రావటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి ఏ రీతిగా మరి వి నీడ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్ డ్యూరింగ్ లైఫ్స్ వెయిట్స్. మన యొక్క జీవిత లో మరి ఎదురు చేసేటటువంటి సమయాల్లో వెయిటింగ్ టైమ్స్ ఉంటాయి, టెస్టింగ్ టైమ్స్ ఉంటాయి, ట్రయలింగ్ పీరియడ్స్ ఉంటాయి, మరి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మరి మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడటము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గాడ్స్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి రెండవదిగా ద పర్పస్ బిహైండ్ ద టైమింగ్. మరి ఈ యొక్క ఆ సమయము వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ రీతిగా పిల్లల దేవుడు మరి కొన్ని డిలే చేస్తుంటాడు. లాజరు చనిపోయినా సరే తర్వాత ఎప్పుడుకో వెళ్ళి మరి చేయటం. కానీ దేవుడు ఏంటంటే ప్రతి దాని వల్ల మరి అనేక సిచ్యువేషన్స్‌లో, అనేక సందర్భాల్లో, అనేక కుదరని రోగంలు వస్తుంటాయి. లేకపోతే ఎన్నో పరిస్థితులు వస్తుంటుంటాయి. కొంతమంది పుట్టుకతోటే గుడ్డివారుగా పుట్టుతూ ఉంటారు. కాబట్టి పిల్లల ప్రతి దాని వెనుక దేవునికి ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉంటుంది. ద పర్పస్ బిహైండ్ టైమింగ్. ఈ యొక్క సమయం గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. గాడ్స్ టైమింగ్ అనేటటువంటిది. కాబట్టి దేవుని యొక్క సమయంలో ప్రియులారా ఆయన ఎంతో చక్కగా దేవుని సమయం అనేటువంటిది ఇది మరి ప్రత్యేకమైనటువంటి అది ఆ డివైన్ పర్పస్ను సాధించడం కోసం పిల్లారా. గాడ్స్ టైమింగ్ సర్వ్స్ ఏ స్పెసిఫిక్ డివైన్ పర్పస్. దేవునికి ప్రతి ఒక్కరిల నీ ఎడల నా ఎడల ఉన్నతమైనటువంటి దైవికమైనటువంటి ఉద్దేశాలు ఉంటున్నాయి. ఆ ఉద్దేశాలను మరి నెరవేర్చాలన్నది ఆయన యొక్క ఉద్దేశం పిల్లలు. మన యొక్క ఇష్టం వచ్చినట్టు మనకు అనుకూలంగా లేకపోతే మన యొక్క చిత్తంలో కాదు, కానీ యేసుప్రభు అంటున్నాడు, నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళికలు ఏది ఉండదో అవి జరుగుతుంది. మనం ఎన్ని తలచినా ఏమి మరి ఎన్ని తలచినా అని చెప్పి మనం పాట పాడుకుంటాం కదండి, జరిగేది నీ చిత్తమే అని చెప్పి. ఎన్ని జరుగుతున్న పిల్లలారా మరి అల్టిమేట్లీ వి సీ గాడ్స్ విల్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ పిల్లలారా. కాబట్టి ఆ దేవునికి ప్రతి ఒక్కరిలో ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి. దేవుని సమయము మరి అది ప్రత్యేకమైనటువంటి దైవికమైనటువంటి లక్ష్యాన్ని సర్వ్స్ ఎ స్పెసిఫిక్ డివైన్ పర్పస్ అని మనం తెలుసుకోవాలా. మరి బైబిల్లో మరి హోస్ అన్నటువంటి గ్రీక్ పదం అన్నది దానికి ఏంటంటే గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇన్ హిస్ సావరెన్ ప్లాన్. ఆయనకు ఉన్నటువంటి అధికారికమైనటువంటి ఆ ప్రణాళిక ప్రకారం ప్రియులారా ఆయన మరి ఆ దేవుడు మరి ఇంటర్వ్యూన్ అవుతాడు, కలుగు చేసుకుంటాడు, మన యొక్క జీవితానికి వస్తాడు. పౌలు యొక్క జీవితంలో ఏ రీతిగా పిల్లలు మాసిడోనియా ఆ రోడ్డులో పిల్లలు సందర్శించి దర్శించి పిల్లలు ఆ విజన్ ఆ యొక్క పిల్లలు ఏ రీతిగా మరి ఇంటర్వ్యూన్ అవ్వటం అనేది మనం చూస్తున్నాం. ఆ రీతిగా మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన రావాలని ఇస్తున్నాడు. మరి వి నీడ్ టు ఓపెన్ అవర్ హార్ట్స్, వి నీడ్ టు వెల్కమ్ హిమ్, వి నీడ్ టు యాక్సెప్ట్ హిజ్ పర్పస్. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క చిత్తం చేసినప్పుడు మనకు సురక్షితము, ఎంతో సంతోషము, ఆ పిల్లలు ఎంతో క్షేమమై ఉంటున్నది. మరి హిస్టారికల్ కాంటెక్స్ట్ allowed Christ's message to spread effectively. కాబట్టి యొక్క క్రీస్తు యొక్క సందేశాన్ని సమర్థవంతంగా వ్యాపించడానికి ఈ యొక్క మరి చారిత్రక సందర్భం మనకు ఉపయోగపడుతుంది పిల్లారా. మరి ఈ యొక్క అన్ని కూడా చదువుతున్నప్పుడు, లేఖనాలు పరిశోధిస్తున్నప్పుడు, అవి ధ్యానం చేస్తున్నప్పుడు అవి మనల్ని మరి ఎంతగా మరి ఇన్స్పైర్ చేస్తాయి, మోటివేట్ చేస్తాయి, మనల్ని మూవ్ చేస్తాయి పిల్లారా. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ట్రబుల్ టైమ్స్లో కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నప్పుడు వీ నీడ్ టు లుక్ ఫర్ గాడ్స్ డైరెక్షన్. వీ నీడ్ టు సీక్ గాడ్స్ డైరెక్షన్. దేవుని యొక్క మార్గము. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గం అంటున్నాడు.
ఆ మార్గంలోనే పిల్లల మనకెంతో క్షేమం ఉంటది. ఆ మార్గంలో సురక్షితం ఉంటది. ఆ మార్గం నిత్య జీవానికి నడిపించేటటువంటి ఇరుకు మార్గం, విశాల మార్గం ఉంటున్నది. కాబట్టి మనల్ని పిల్లల దేవుని వైపు చూస్తున్నప్పుడు మనం ఆ మార్గంలోనే మనం వెళ్ళటం అనేటువంటిది జరుగుతది. మరి మూడవదిగా ఏంటంటే ద హోప్ ఆఫ్ అడ్వెంట్. ఈ యొక్క మరి అడ్వెంట్ సీజన్‌లో మనకొక మరి ఎదురు చూచేటటువంటి లేకపోతే ఒక నిరీక్షణ పిల్లరా, ఇట్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ హోప్‌ఫుల్ ఎక్స్‌పెక్టేషన్. దిస్ ఈస్ ద టైమ్ మరి ఈ యొక్క దినాలలో మరి మరలా మనము పునః పరిశీలించుకోవటానికి ఇంకా పిల్లరా ఉన్నతమైన ఉద్దేశంతో ముందుకు వెళ్ళటానికి మరి దేవుడు మనకు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. ఎంతగా ప్రార్థన చేస్తున్నాం చేసుకోవాల్సిన అవసరం ఉంటున్నది. మరి ఈ సంవత్సరానికి ముందు పోయిన డిసెంబర్‌లో మరి ఎంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ యొక్క షార్ట్ సెర్మన్స్ చెప్పమని దేవుడు నాకు ఆ యొక్క ప్రేరేపణ ఇచ్చి ఉంటున్నాడు. ఆ రీతిగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి దినం కూడా మానకుండా మరి యొక్క షార్ట్ సెర్మన్ చెప్పడానికి సహాయం చేస్తున్నాడు. అదే రీతిగా మరి రానటువంటి సంవత్సరంలో మరి టీవీలో కూడా చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఆ రీతిగా మరి ఆ యొక్క దానికోసం ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేది జరిగింది. కాబట్టి దేవుని యొక్క సమయంలో పిల్లలు అన్నీ కూడా చక్కగా చేస్తాడు. కాబట్టి మనకి ఈ యొక్క అడ్వెంట్ సీజన్‌లో పిల్లారా మనం ఎదురు చూద్దాం. మరి ఆశిద్దాం పిల్లారా. మరి ఎల్పిస్ అని చెప్పి ఒక గ్రీక్ పదం ఉంది. దాని యొక్క అర్థం ఏంటంటే హోప్, ఎంఫసైజింగ్ యాంటిసిపేషన్. కాబట్టి నిరీక్షణ, ఎదురుచూపు. కాబట్టి కనిపెట్టటము. మరి ఆ రీతిగా పిల్లారా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టటం, ఎంతగా మోకాళ్ళని దేవుని సన్నిధిలో దేవుని చిత్తం తెలుసుకోవటం. కాబట్టి వేచి ఉండటం వలన ప్రియులారా మరి ఈ యొక్క అడ్వెంట్ సీజన్‌లో మరి వి నీడ్ టు వెయిట్ పిల్లారా. వెయిటింగ్ పారలల్స్ ద ఇజ్రాయెలైట్స్ లాంగింగ్ ఫర్ ద మెస్సయా. కాబట్టి ఇక ఇజ్రాయేలీయులు మెస్సయా కొరకు ఎదురు చూస్తూ ఎంతో కనిపెట్టారు పిల్లారా. కాబట్టి ఆ రీతిగానే మనం కూడా మన యొక్క జీవితాల్లో మరి ఎంతగా ఎదురు చూడవలసినటువంటి వారం వింటున్నాం. ఆయన మరలా వస్తానని చెప్పి ఉంటున్నాడు. దట్ ఈస్ ఫర్ షూర్. కాబట్టి దానికి తగినటువంటి రీతిగా మనం కూడా సిద్ధంగా ఉండాలి. మరి దేవుడు ఇచ్చినటువంటి పనిని నమ్మకంగా మనం ముందుకు తీసుకెళ్లవలసినటువంటి వారం ఉంటున్నాము. మరి మన యొక్క సమయాన్ని కూడా మరి ఈ యొక్క దినాలలో పిల్లల వెలుగుగా మరి ఉంటూ పిల్లరా ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. కాబట్టి ముగింపుగా మరి గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మనం తెలుసుకోవాలా దేవుని యొక్క సమయం అనేటటువంటిది చాలా మరి యథార్థమైనటువంటిది, ఖచ్చితమైనటువంటిది, మరి ఆమోదయోగ్యమైనటువంటిది. వీ నీడ్ టు ట్రస్ట్ హిస్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాల్లో పిల్లారా మరి ఆ పని మీద మనము నమ్మకం ఉంచాలా. ఆ యొక్క పని యేసు ప్రభువారు చేయుటకు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి అని చెప్తున్నాడు. ఆ రీతిగా మన యొక్క జీవితాల్లో కూడా మనకిచ్చినటువంటి పనిని మరి ముందుకు కొనసాగటానికి దేవుడు మనకు సహాయం చేయనుగా. అనేక ఒత్తిళ్ళు వస్తుంటాయి. అనేక నిరాశజనకంగా డిసప్పాయింట్మెంట్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి. ఎంతో దిగులు, విచారములు, కష్ట నష్టాలు ఇవన్నీ కూడా ప్రభువులారా ఈ యొక్క విశ్వాస యాత్రలో జీవితంలో వస్తుంటాయి. కానీ దేవుని యొక్క సమయంలో ఎంతగా హెచ్చిస్తాడు. యోబు యొక్క జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎంతగా, కానీ రెండంతల డబల్ ఫోర్త్ బ్లెస్సింగ్స్ రావటం అనేటువంటిది మనం చూస్తున్నాం పిల్లరా. అటువంటి చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు. కాబట్టి గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నటువంటిది మనం తెలుసుకొని ఆ రీతిగా మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, ఎంతైనా ప్రభువా తండ్రి మీ యొక్క సమయంలో చక్కగా రమ్యంగా అందంగా తండ్రి చేయగలిగినటువంటి సమర్థులు ప్రభువా, ప్రేమగల నాయన తండ్రి, ఎలాగో తండ్రి సృష్టించారు ప్రభు 7 దినాల్లో ప్రభు. గొప్ప నాయన మట్టి నుండి తండ్రి మానవుడిని సృజించి ఉంటున్నారు. ఓ గొప్ప దేవ, చరిత్ర అంతా కూడా మనం గమనించినప్పుడు తండ్రి ఎలాగో తండ్రి అనేక మంది నానా సమయంలో ఉన్న తండ్రి నానా రీతులుగా తండ్రి మీరు మాట్లాడారు. అనేక క్రియలు కార్యములు చేసి ఉంటున్నారు. ఇజ్రాయేలును తండ్రి ఎర్ర సముద్రం నుంచి తీసుకొని వచ్చి ఉంటున్నారు ప్రభు. మన్నాను కురిపించి ఉంటున్నారు ప్రభు.
గొప్ప దేవా తండ్రి తండ్రి వండర్ఫుల్ స్టోరీస్ వీ హ్యావ్ ఇన్ ద బైబిల్ ఆఫ్ ఫాదర్. తండ్రి మీరు సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. క్రీస్తు కలిగిన మనసును కలిగి ఈ లోకంలో ప్రభువా తండ్రి మీ చిత్త ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. మీ సమయం కొరకు ఎదురు చూడటానికి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని దర్శించండి. మీ యొక్క సన్నిధిలో కనిపెట్టి ప్రభా, మరి మా యొక్క సొంత ప్రయత్నాలతో తొందరతోటి అవి అవ్వవు కాని ప్రభా, మరి తండ్రి 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 మరి ప్రభా, ఏవి ఖ్యాతి గలవో నిత్యమైనవో తండ్రి తండ్రి ఆటి మీద ధ్యాస ఉంచమంటున్నారు, ఆటి కొరకు ప్రార్థించమంటున్నారు. ఆ రీతిగా తండ్రి మరి ప్రభా సహాయం చేయండి. సమయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీ యొక్క ప్రణాళిక, మీ యొక్క తండ్రి తండ్రి మరి ప్రభా సమయం తండ్రి మా సమయం లాంటిది కాదు ప్రభా. గొప్ప నాయన తండ్రి మరి తండ్రి తండ్రి ఒక్క దినం తండ్రి మీ సన్నిధిలో గడపటం ఎంత శ్రేష్టం, ఎంత ప్రభా దేవా తండ్రి తండ్రి సహాయం చేయండి. మా యొక్క ఆలోచనలు మీ యొక్క ఆలోచనలు వంటివి కాదు ప్రభా. తూర్పుకు నుంచి పడమరకు ఎంత దూరం, ఎంత వ్యత్యాసం అంత ఉంటది నాయన తండ్రి. ఓ ప్రేమ గల ప్రభా, మీరు నా ఎడల మా ఎడల ప్రతి ఒక్కరేళ్ళ వినుచున్న ప్రతి ఒక్కరేళ్ళ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నారు. మీ యొక్క సమయంలో వాటిని చక్కగా తండ్రి జరిగించమని వేడుకుంటున్నాము. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మీ యొక్క తండ్రి తండ్రి సంతోషకరమైనటువంటి సమాధానంతో కూడినటువంటి ప్రభా మరి తండ్రి సమయం ఇవ్వమని కుటుంబంతో, బంధుమిత్రులతోటి ప్రభా ఉన్నటువంటి సమాజంలో ప్రభు అనేక మరి యాక్టివిటీస్తో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని మరి మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మేలు పొందితే ఈ యొక్క లింక్ను ఇతరులకు షేర్ చేసి ఈ యొక్క పరిచర్లో పాలు భాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.